నాకు చిన్న పెద్ద తేడా లేదు. ఎక్కడ మీటింగ్కు పిలిచినా వస్తా. పార్టీ గొప్పగా ఎదగాలనేదే మన ప్రయత్నం. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్. ఫిర్జాదిగూడలో రక్తదాన శిబిరం. ఈ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక జట్టు, ఈ ఈటల రాజేందర్ గారు ఒక్కరు. ఎవరితోటి సఖ్యతగా ఉండలేరు ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే ఈయనకు మతవాదం పడదు పాపం. ఆయన బీజేపీ ప్రధాన ఎజెండానే జై శ్రీరామ్. అంటే హిందుత్వం అంటే బహుదేవతల ఆరాధన. బహుదేవతలందరినీ కలిపి ఒక జై శ్రీరామ్కి అంటగట్టాలనేది పాపం బీజేపీ ఆలోచన. మనకంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఒక యేసు ప్రభుని ప్రామాణికంగా తీసుకుంటారు. లేకపోతే ముస్లింలు ఒక అల్లాని ప్రామాణికంగా తీసుకుంటారు, మహమ్మద్ ప్రవక్తని ఆచరిస్తారు. అటు జైనులు అట్లా ఎవరికి వారికి ఉన్నాయి. అయితే ఇప్పుడు మన హిందువులే చాలామంది దేవతలను మొక్కుతారు కాబట్టి వీళ్ళు పుట్టకొక్కలు చెట్టకొక్కలు అయిపోయినారు కాబట్టి వాళ్ళందరినీ ఒక దారికి తేవాలని బీజేపీ ఆలోచన చేస్తాను. అది జరగదు. ఎందుకంటే ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న ఆచారాలు ఉన్నది కాబట్టి జరగదు. ఇప్పుడు ఆ నినాదం ఈయన ఎత్తుకోడు పాపం ఈటల రాజేందర్ గారు. కాబట్టి పార్టీలో ఈయన అనాథగా మిగిలిండు. గ్రూపులు ఉన్నాయి బీజేపీ తెలంగాణలో. కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, బండి సంజయ్ది ఒక గ్రూపు, ధర్మపురి అరవింద్ అయితే పత్తకు కనబడతలేడు ఈ మధ్య. ఇక రఘునందన్ రావు ఆయన సపరేట్ గ్రూపు, ఈటల రాజేందర్ది ఒక సపరేట్ గ్రూపు. కాబట్టి ఏమంటాడు, పార్టీని మనం గొప్పగా నిలబెట్టుకోవాలంటే మీరు గల్లీలో మీటింగ్ పెట్టినా నేను వస్తా, ఢిల్లీలో మీటింగ్ పెట్టినా నేను వస్తా, ఎక్కడికైనా పిలువురి, నాకేం పని లేదు. అప్పట్లెక్క నేను ఖాళీగానే ఉన్నా, నేను ఎవరు పిలిచినా వస్తా అని చెప్తాను ఈటల రాజేందర్ గారు.